సూర్య తెలుగు సినిమాపై టైటిల్ ఇదే. లక్కీ భాస్కర్ సినిమాతో గత ఏడాది సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ దర్శకత్వంలో సూర్య హీరోగా సినిమా రూపొందుతోంది. తమిళతో పాటు తెలుగులో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో సూర్య. తెలుగులో సుదీర్ఘ కాలంగా ఈయన సినిమాలు డబ్ అవుతూ వస్తున్నాయి. చాలా కాలం నుంచి ఒక తెలుగు సినిమాను చేయాలని భావిస్తున్నట్లుగా సూర్య చెబుతూ వస్తున్నాడు. ఎట్టకేలకు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మాణంలో సూర్య హీరోగా ఒక తెలుగు సినిమా రూపొందుతోంది. లక్కీ భాస్కర్ సినిమాతో గత ఏడాది సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి గత నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా విడుదల కాబోతుంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శకుడు వెంకీ అట్లూరి చెప్తున్నాడు. లక్కీ భాస్కర్ వంటి సబ్జెక్ట్ ను తీసుకొని దాన్ని కమర్షియల్ గా హిట్ చేసిన ఘనత వెంకీ అట్లూరికి దక్కుతుంది. అందుకే ఆయన నుంచి రాబోతున్న సినిమా అనగానే అంచనాలు పెరుగుతున్నాయి. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చాలా నమ్మకంగా చెప్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్లో కూడా రూపొందించబోతున్నారు. ఇక అన్ని భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేయబోతున్నారు కూడా. అన్ని భాషలకు సరిపోయే విధంగా ఈ సినిమాకు విభిన్నమైన టైటిల్ ను అనుకుంటున్నారు కూడా. తమిళ సినీ వర్గాలతో పాటు టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు విశ్వనాథన్ అండ్ సన్స్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. లక్కీ భాస్కర్ అంటూ దుల్కర్ సల్మాన్ సినిమాకు టైటిల్ అనుకున్నప్పుడు చాలా మంది ఇదేం టైటిల్ అనుకున్నారు. కథకు తగ్గట్లుగా సినిమాకు టైటిల్ ను పెట్టడంలో వెంకీ అట్లూరి చాలా ముందుంటాడు. అందుకే ఆయన ఈ సినిమాకు విశ్వనాథన్ అండ్ సన్స్ టైటిల్ అనుకుంటున్నాడంటే ఖచ్చితంగా అందుకు తగ్గ మ్యాటర్ ఉండే ఉంటుంది. ఈ మధ్య కాలంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా అంటే మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది. పైగా ఈ సినిమాలలో తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కారణం కేవలం సౌత్ లోనే కాకుండా మొత్తం నార్త్ ఇండియాలోనూ సినిమాకు మంచి స్పందన దక్కే అవకాశాలున్నాయి. విశ్వనాథన్ అండ్ సన్స్ టైటిల్ తో ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో సూర్యకు జోడీగా మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది. తమిళకు చెందిన ప్రముఖ నటీ నటులతో పాటు తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినీ నటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. కొన్ని సీన్లు రెండు భాషల్లోనూ వేరువేరుగా చిత్రీకరణ చేసే అవకాశాలున్నాయి. కొన్ని కామెడీ సీన్స్ కోసం 2 యూనిట్స్ షూట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సూర్య తెలుగులో చేస్తున్న మొదటి సినిమా కనుక అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తమిళ హీరో తెలుగులో చేస్తూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ధనుష్ సార్ కుబేరా సినిమాతో తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు కనుక సూర్య సినిమాకు ముందస్తుగా పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది.